ఒక సాధారణ లారీ డ్రైవర్ తన జీవిత కాలంలో మహా అయితే ఒక లారీ ఓనర్ కాగలడు. అది కూడా రాత్రింబవళ్ళు కష్టపడితేనే. దానికి తోడు కాలం కూడా కలిసొస్తేనే. అలాంటిది ఒక లారీ డ్రైవర్ ముంబై మహానగరంలో మల్టీప్లెక్స్ ఓనర్ కాగలిగాడు అంటే అది కూడా ఒకటి కాదు 11 మల్టీప్లెక్స్లకు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది కాదన్న లేని సత్యం. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఈ అరుదైన సంఘటనకు నిలువెత్తు సాక్ష్యం రాఘవరాజు మణిరాజు. ఈయన సక్సెస్ సీక్రెట్ తెలుసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేసినంత ఈజీ కాదండి. కనీసం 45 సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లా వడమాలపేట మండలం శ్రీ బొమ్మరాజపురానికి చెందిన రాఘవరాజు మణిరాజు 45 సంవత్సరాల క్రితం జీవనోపాధి నిమిత్తం ఒక లారీతో ముంబైకి తరలి వెళ్లారు. ఒక్క లారీతో తన జీవన ప్రస్థానం మొదలుపెట్టిన మణిరాజు వేగంగా విస్తరిస్తున్న రవాణా రంగంలో కాలంతో పాటు పోటీ పడుతూ టిప్పర్లు, ప్రొక్లైన్లు సమకూర్చుకుంటూ క్రమంగా తన అడుగుల అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న నిర్మాణ రంగం వైపు వేశారు. శ్రీ వెంకటేశ్వర ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్తో పలు ప్రాజెక్ట్స్ చేస్తూ ఇక్కడ కూడా పనిలో తన మార్కు చూపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక్కడ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే తదుపరి అడుగులు వినోద రంగం వైపు వేశారు. అక్కడ కూడా తగ్గేదేలే అంటూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 మల్టీప్లెక్స్ స్క్రీన్లకు విస్తరించి వినోద రంగంలో ముంబైలో తెలుగుడి సత్తా చాటారు. ముంబైలో తెలుగోళ్ల సినిమా థియేటర్లు ఉండాలనే లక్ష్యంతోనే ఈ రంగం వైపు అడుగులు వేశానని గర్వంగా చెబుతారు మన మణిరాజు. 2013లో నవీ ముంబైలో తన సొంత భవనంలో బాలాజీ మూవీప్లెక్స్ పేరుతో 4 స్క్రీన్లతో మల్టీప్లెక్స్ ప్రారంభిస్తే ఇప్పటి వరకు మరో 7 స్క్రీన్లు అద్దె భవనాల్లో ఏర్పాటు చేశారు. ఎప్పటి నుండో తన సొంత గ్రామంలోనూ సేవా కార్యక్రమాలు నిర్వహించే మణిరాజు 2021లో గ్రామ సర్పంచ్గా ఎన్నికై రాజకీయాలలోనూ తన మార్కు చూపిస్తున్నారు. అవకాశాలు అందిపుచ్చుకునే నేర్పరితనం, సంకల్పం ఉంటే ఏదైనా సాధించొచ్చు అనే దానికి తెలుగోడు రాఘవరాజు మణిరాజును మించిన ఉదాహరణ ఏముందంటారు?